ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో అసైన్డ్ భూముల చట్టం చేయడం జరిగింది? ఆప్షన్ 1 మూడవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 2 నాలుగవ ప్రణాళిక, ఆప్షన్ 3 ఐదవ ప్రణాళిక, ఆప్షన్ 4 ఆరవ ప్రణాళిక. అసైన్డ్ భూముల చట్టం అనేది 1977 చేయడం జరిగింది. 1977 చేయడం జరిగింది. ఇది ఏ పంచవర్ష ప్రణాళిక కిందికి వస్తుందంటే ఐదవ పంచవర్ష ప్రణాళిక కిందికి వస్తుంది. దీని కాలం 74 నుంచి 78. ఓకేనా? ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో అసైన్డ్ భూముల చట్టం అయితే చేయడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పనికి ఆహార పథకంకు సంబంధించి సరికానివి. సో ఏబి ఇచ్చారు, ఏబిలో ఏవి సరికానివి అని అడుగుతున్నారు. పనికి ఆహార పథకం సంబంధించి ఆప్షన్ ఏ 1977లో ప్రారంభించారు, ఆప్షన్ బి గుజరాత్లో ప్రారంభమైంది మొదటగా. సో చూసుకున్నట్టయితే మనకు పనికి ఆహార పథకం అనేది 1977లో ప్రారంభమైంది, ఇది సరైంది. ఆప్షన్ బి చూసుకున్నట్టయితే గుజరాత్లో మొదటగా ప్రారంభించారు, రాంగ్. రాజస్థాన్లో ప్రారంభించడం జరిగింది. పనికి ఆహారం పథకంను మొదటగా ప్రారంభించిన రాష్ట్రం రాజస్థాన్. ఓకేనా? రాజస్థాన్లో ప్రారంభించారు కాబట్టి బి రాంగ్. సో బి తప్పు ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. పనికి ఆహార పథకం అనేది 1977లో ప్రారంభిస్తే మొదటగా ప్రారంభించిన రాష్ట్రం రాజస్థాన్. ఓకేనా? ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్షామపీడిత ప్రాంతాల పథకంలో ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల వాటా ఎంతగా ఉంది? మనకు ఏదైతే ఈ క్షామపీడిత ప్రాంతాల పథకం ఉందో డిపిఏపి అంటాం. సో ఇది చూసుకున్నట్టయితే మనకు 1973-74 మధ్యన అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల వాటా ఎంత శాతంగా ఉందని అడుగుతున్నారు. ఓకేనా? చూద్దాం. ఆప్షన్ 1 50%, 50%, ఆప్షన్ 2 60-40, ఆప్షన్ 3 70-30, ఆప్షన్ 4 75-25. ఈ క్షామపీడిత ప్రాంతాల పథకం ఏదైతుందో డిపిఏపి పథకంలో ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర వాటాలు అనేవి 75-25%గా ఉంది. 75-25గా ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. స్టార్టింగ్లో అంటే ఈ పథకం ప్రారంభమైనప్పుడు మొదటగా ఏ విధంగా ఉంది రేషియో అంటే మాత్రం 50-50. కేంద్ర రాష్ట్రాలు వాటా 50-50% ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం 75-25గా ఉందన్నమాట. 1999-2000 మధ్యన దీన్ని సవరించారన్నమాట. ఓకేనా? 50-50 నుంచి 75-25కి మార్చారు. డిపిఏపి అంటాం దీన్ని, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇది వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, మనకు 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అయితే ఈ డిపిఏపిని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, నిరంతర ప్రణాళికకు సంబంధించి సరికానివి. సో మనకు టీఎస్పీసీ ప్రజెంట్ ట్రెండ్ క్వశ్చన్స్ అయితే ఇదే విధంగా అడుగుతున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మరింత మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అదేవిధంగా నేను మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. చూద్దాం. ఆప్షన్ ఏ 1979-80 మధ్యన అమలు చేశారు. నిరంతర ప్రణాళిక అనేవి 79-80 మధ్యలో అమలు చేశారని ఆప్షన్ ఏ ఇచ్చారు. ఆప్షన్ బి చూసుకున్నట్టయితే మనకు మొదటగా అమలు చేసిన దేశం వచ్చేసి నెదర్లాండ్స్ అంటున్నారు. సో ఏవైతే ఈ నిరంతర ప్రణాళికలు ఉన్నాయో 1978-80 మధ్యన అమలు చేయలేదు, 78-80 మధ్యన అమలు చేశారు. 79-80 కాదు, 78-80 మధ్యలో అమలు చేశారు. కాబట్టి ఏ తప్పు, సరికాని అడిగారు. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకున్నట్టయితే మొదటగా అమలు చేసిన దేశం అడుగుతున్నారు. మొదటగా అమలు చేసిన దేశం నెదర్లాండ్స్. కరెక్టే, నెదర్లాండ్సే మనకు ఈ నిరంతర ప్రణాళికలను మొదటగా అమలు చేసిన దేశంగా ఉంది. ఆప్షన్ బి రైట్. అంటే మనకి ఏ తప్పు ఎక్కడ ఉంది, సరికాని అడిగారు. ఏ తప్పు ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నిరంతర ప్రణాళిక. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈజీఎస్ను మొదటగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈజీఎస్ను మొదటగా మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. ఏ ఇయర్లో అంటే 1972-73 మధ్యన. 1972-73 మధ్యన మహారాష్ట్రలో అయితే ప్రారంభించారు. ఓకేనా? ఇది రాంగరంగా మనకు ఈఏఎస్ అదేవిధంగా ఎన్ఆర్ఈజీపీలో భాగమైపోయింది ఈ ఈజీఎస్ అనే ప్రోగ్రామ్. ఓకేనా? 72-73 మధ్యన ప్రారంభించారు మహారాష్ట్రలో తొలిసారిగా. నెక్స్ట్ వన్, 5వ పంచవర్ష ప్రణాళికలో అమలుపరిచిన పథకాలు ఏబి ఇచ్చారు. ఈ ఏబి పథకాలలో ఏ పథకాలు 5వ పంచవర్ష ప్రణాళికలో అమలుపరిచారంటున్నారు. ఆప్షన్ ఏ పనికి ఆహారం, ఆప్షన్ బి అంత్యోదయ. ఏ మాత్రమే
బి మాత్రమే. ఏబి రెండు కూడా ఏబి రెండు కావు. 5వ పంచవార్షిక ప్రణాళిక కాలంలో పనికి ఆహార పథకం ప్రారంభించారు, కరెక్టే. అంత్యోదయ పథకం ప్రారంభించారు, కరెక్టే. ఏబి రెండు కూడా కరెక్టే. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఎక్కడ ప్రారంభించారు మరి, ఎప్పుడు ప్రారంభించారు మరి? పనికి ఆహార పథకం వచ్చేసి మనకు 1977 ప్రారంభించారు, మొదటగా రాజస్థాన్లో. FWP అంటారు దీన్ని, FWP ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనమాట. రాజస్థాన్లో ప్రారంభించారు 1977లో. అంత్యోదయ ప్రోగ్రామ్ కూడా 1977లోనే రాజస్థాన్లో ప్రారంభించారు. రెండు కూడా రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి. పనికి ఆహార పథకం, అంత్యోదయ పథకం రెండు కూడా రాజస్థాన్, రెండు కూడా 1977లోనే ప్రారంభించారు. రెండు కూడా పంచవర్ష ప్రణాళిక కాలంలోనే అమలుపరిచిన పథకాలుగా ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తలసరి ఆదాయం ఏమాత్రం పెరగని ప్రణాళిక ఏది? 3వ ప్రణాళిక, 4వ ప్రణాళిక, 5వ ప్రణాళిక, 6వ ప్రణాళిక. తలసరి ఆదాయం ఏమాత్రం పెరగని ప్రణాళిక 3వ ప్రణాళిక. కారణం, మనకు ఆ పంచవర్ష ప్రణాళికలో యుద్ధాలు, కరువు కాటకాలు ఉండడం. చైనాతో యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది. 3వ పంచవర్ష ప్రణాళిక కాలం ఇప్పుడు 61 నుంచి 66, 1961 నుంచి 66. అట్టర్ ఫ్లాప్ అంటే మనకు చాలా ఫెయిల్ అయిన ప్రణాళిక. 5.6 వృద్ధి శాతం మనకు లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 2.8%, 50% వృద్ధి రేటు మాత్రమే సాధిస్తుందన్నమాట. కాబట్టి అందుకే మనకు జబ్బు పడిన ప్రణాళిక అనే పేరు కూడా 3వ ప్రణాళికకు ఉంది. అందుకనే మనకు ఆ ప్రణాళిక ఫెయిల్ అవడంతోనే తలసరి ఆదాయం ఏమాత్రం పెరగదు. ఇంపార్టెంట్, ఓకేనా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం ఏదైతుందో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఎన్ని జిల్లాల్లో అమలు పరిచారు? మనకు మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు IADP ప్రోగ్రామ్ ఉంటుంది, IAAP ఉంటుంది. మనకు IADP అనేది డిస్ట్రిక్ట్ సంబంధించి, ఇదేమో ప్రాంతాలకు సంబంధించి అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారని అడుగుతున్నారు అనమాట. మొత్తంగా మనకు 7 జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది. 7 జిల్లాలో ఈ IAAPని ప్రారంభించారు. అందులో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, మొత్తంగా 7 జిల్లాలు ఉంటాయి. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం అంటారు. అదేవిధంగా మనకు ఇంగ్లీష్లో వచ్చేసి IAAP, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్. IADP వచ్చేసి మనకు అది 59-60లో ప్రారంభించారు. IADP అనేది ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే 65లో ప్రారంభించడం జరుగుతుంది. IAAP అనేది 7 జిల్లాలు, 2 గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ డిస్టిక్లో ఇవి ప్రారంభించారు. 7 జిల్లాలోని 117 బ్లాక్లలో ఈ IAAP ప్రారంభించడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వన్, కనీస అవసరాల పథకం ప్రకారం గ్రామీణుల తలసరి వినియోగం ఎంత శాతం పెంచాలి? MNP అంట మనకు కనీస అవసరాల పథకం. MNPలో మనకు తలసరి వినియోగం అనేది ఎంత శాతం పెంచాలంటున్నారు గ్రామీణులది? 20%, 30%, 40%, 50%. 40 రావాలి, రాంగ్ వచ్చింది. సో కనీస అవసరాల పథకం ఏదైతుందో మనకు మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ 1974-75లో అయితే ప్రారంభించారు. 74-75లో ప్రారంభించడం జరిగింది. అయితే దీని ప్రకారం గ్రామీణుల తలసరి వినియోగం 30% పెంచాలి, ఓకేనా. 30%కు పెంచాలన్నమాట MNP. 5వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, క్రింది వాటిలో ఏబి ఇచ్చారు, ఏబిలో ఏవి తప్పు, ఏవి సరైనవి అడుగుతున్నారు, చూద్దాం. ఆప్షన్ ఏ 2 సార్లు రూపొందించిన ప్రణాళిక 5వది. ఆప్షన్ బి 1 సంవత్సరం ముందుగా రద్దయిన ప్రణాళిక 6వది. సో ఈ రెండు మనకు జతపరిచారన్నమాట. సో ఏవి తప్పో చూద్దాం. 2 సార్లు రూపొందించిన ప్రణాళిక 5వది కాదు, రాంగ్, 6వది. అదేవిధంగా 1 సంవత్సరం ముందుగా రద్దయిన ప్రణాళిక 6వదని ఇచ్చారు, ఇక్కడ 6వది కాదు, 5వది. సో ఈ ఆప్షన్ దీనిది, ఈ ఆప్షన్ దీనిది అన్నమాట, ఓకేనా. 2 సార్లు రూపొందించిన ప్రణాళిక 6వదని గుర్తుపెట్టుకోండి. 1 సంవత్సరం ముందుగా రద్దయిన ప్రణాళిక 5వది. రాజకీయ సంక్షోభం కారణంగా మనకు ఏదైతే 5వ పంచవర్ష ప్రణాళిక ఉందో 1974 నుంచి 79 వరకు ఉండాలి, కానీ 78లోనే రద్దు అవుతుంది. 1 ఇయర్ ముందుగా రద్దు అవుతుంది. 5వది. 6వది 2 సార్లు రూపొందించిన ప్రణాళికగా ఉంది. కాబట్టి 2 తప్పు. ఏబి తప్పు ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అన్నమాట. ఏబి తప్పు కదా. సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనకు TSPSCలో చాలా అడుగుతున్నారు ప్రజెంట్ ఎగ్జామ్స్లో. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి మీ మిస్ కాకుండా చూడాలనుకుంటే వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తేనే చూడగలుగుతారు, ఓకేనా. అదేవిధంగా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.
మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.